నేను విజయవాడ వచ్చేదే 2 రోజులకి. ఆ 2 రోజుల్లో కూడా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అంటారు. అలాంటి ఒక ఫ్రెండ్ ఫోన్ చేసిందని చెప్పి బయటకైతే వచ్చేసాం. ఎక్కడికి వెళ్ళాలో అని ఆలోచిస్తే ఇన్స్టాగ్రామ్లో తెగ వైరల్ అయింది హెల్దీ షవర్మా. ఏంటి హెల్దీ షవర్మా, మనం కూడా టేస్ట్ చేస్తే పోలే అని చెప్పి వెంటనే ఆర్డర్ ఇచ్చేసాం. ఇక్కడ లేస్ ప్యాకెట్ కవర్ చూస్ చేసుకోమన్నారు. అది ఫ్లేవర్ అండి. ఫ్లేవర్ చూస్ చేసేసుకొని ఏం పెడుతున్నారా అని చూస్తే చికెన్ది అదంతా పెడతారు కదా, షవర్మా పీసెస్ అన్నీ పెట్టి దాని మీద దిట్టంగా మయోనీస్, ఉల్లిపాయలు అండ్ వాళ్ళ సీక్రెట్ మసాలా ఏదో యాడ్ చేశారు. దాని తర్వాత మొత్తం కింద నుంచి పైకి ఒక కలుపుడు కలిపేశారు. దాని తర్వాత ఇచ్చేస్తే మా తమ్ముడిని ఫస్ట్ టేస్ట్ చేయమన్నాను. వాడు టేస్ట్ చేస్తే బాగుంది అని చెప్పాడు. మరి బాగుంటే మనం కూడా టేస్ట్ చేయాలి కదా అని చెప్పి నేను కూడా టేస్ట్ చేశాను. నాకైతే బాగానే అనిపించింది. సో ఈ హెల్దీ షవర్మా వచ్చేసి 99 రూపీసే. చూసారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో, చాలామంది ఉన్నారు. నా ఫ్రెండ్ కూడా అక్కడికే వచ్చేసింది. దాది నేను కలిసి ఇంకెక్కడికి వెళ్దామని ఆలోచిస్తే మొత్తం అందరం కలిసి డుమోంట్ క్రీమరీకి వచ్చేసాం. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇన్ని ఫ్లేవర్స్ ఉంటాయని నాకు అసలు తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఐస్ క్రీమ్స్ అస్సలు వెళ్ళలేదు, చాలా రేర్గా తింటాను. సో ఫైనల్గా నేనైతే మేమందరం కలిసి ఒక 3 ఫ్లేవర్స్ చూస్ చేసుకున్నాం. మా తమ్ముడు, వాళ్ళ తమ్ముడు అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అందరితో టైం స్పెండ్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయాం. నాకైతే చాలా క్వాలిటీ అండ్ ప్రొడక్టివ్ డే అనిపించింది. చాలా రోజుల తర్వాత నా స్కూల్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసేసా.